అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడండి. పేజ్ నంబర్ 177. పాత నిబంధన. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడు. చాలు. తర్వాత నిర్గమకాండంలోకి వెళ్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనం నుండి మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. నేను యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండేది. చాలు. ఈరోజు మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం పేరేమిటంటే యెహోషువ. అంశం పేరేమిటండి? యెహోషువ. విన్నారు ఎప్పుడైనా? యెహోషువ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? అసలు యెహోషువ అసలు పేరేమిటో తెలుసా? యెహోషువ ఏ దేశంలో పుట్టాడో తెలుసా? యెహోషువ ఈ యొక్క మోషే తర్వాత ఒక నాయకుడు. యెహోషువ అసలు పేరేంటంటే హోషేయ. అసలు పేరేంటండి? హోషేయ. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటది. యెహోషువ యొక్క గోత్రం ఏమిటంటే ఎఫ్రాయిము గోత్రం. ఏం గోత్రం అండి? ఎఫ్రాయిము గోత్రం. తండ్రి పేరు నూను. యెహోషువ తండ్రి పేరు నూను. మోషే అతనికి యెహోషువ అని పేరు మార్చాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. యెహోషువ అనే పదానికి అర్థం ఏమిటయ్యా అంటే యేసు అని అర్థం వస్తుంది. అంటే రక్షకుడు. యెహోషువ అనే పదానికి అర్థం ఏంటండి? యేసు అని అర్థం వస్తుంది. అంటే రక్షకుడు. యెహోషువ ఏ దేశంలో పుట్టాడంటే ఐగుప్తు దేశంలో. అక్కడ పుట్టి పెరిగాడు. ఐగుప్తు దేశంలో పుట్టి పెరిగాడు. ఇది యెహోషువ గ్రంథం రాయబడిన కాలం ఏమిటంటే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం నుండి 1375 సంవత్సరం మధ్య కాలంలో రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశ కాండము కొనసాగింపు. ద్వితీయోపదేశ కాండం తర్వాత స్టార్ట్ అవుతుంది యెహోషువ గ్రంథం. యెహోషువ నుండి ఎస్తేరు గ్రంథాల వరకు మొత్తం 12 గ్రంథాలు ఉంటాయి. వీటిని ఈ 12 గ్రంథాలని చరిత్ర గ్రంథాలు అంటారు. ఇప్పుడు మోషే తర్వాత నాయకుడు లేడు. మోషే ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా తర్వాత నాయకుడు ఎవరయ్యా అని అడిగినప్పుడు మోషే తర్వాత నాయకుడిని
ఎవరిని చేశాడంటే యెహోషువాని చేశాడు. అందరు చెప్పండి, మోషే తర్వాత నాయకుడు ఎవరండి? యెహోషువ. మోషే తెలుసు కదా, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు నడిపించాడు ముందుండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేసిన వ్యక్తి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడిపించటానికి మరి వచ్చినటువంటి ఒక మంచి ప్రవక్త మోషే. మోషే తర్వాత నాయకుడు ఎవరయ్యా అంటే యెహోషువ. అందరూ చెప్పండి, యెహోషువ. యెహోషువ అంటే యేసు అని అర్థం, అంటే రక్షకుడు అని అర్థం. ఇప్పుడు యెహోషువ జీవితంలో నుండి మనము ఒక 7 మంచి గుణలక్షణాలు నేర్చుకున్నాం. యెహోషువ జీవితంలో నుండి ఎన్ని గుణలక్షణాలు? 7 గుణలక్షణాలు నేర్చుకుందాం. మొదటి గుణలక్షణం ఏమిటంటే, అందరూ రాసుకోండి, మంచిగా వినండి, శ్రద్ధగా వినండి, మరలా అడిగినప్పుడు చెప్పండి. యెహోషువలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాల్లో మొదటి గుణలక్షణం వినయం. వినయం ఉంది యెహోషువలో. రెండవ గుణలక్షణం ప్రార్థనాపరుడు. అందరు వినాలి, శ్రద్ధగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. రెండవ గుణలక్షణం ఏంటి? ప్రార్థనాపరుడు. మూడవ గుణలక్షణం విశ్వాస వీరుడు. మూడవ గుణలక్షణం విశ్వాస వీరుడు. నాలుగవ గుణలక్షణం యుద్ధ వీరుడు. ఏ వీరుడండి? యుద్ధ వీరుడు. నాలుగవ లక్షణం. ఐదవ లక్షణం మంచి నాయకుడు. ఐదవ గుణలక్షణం మంచి నాయకుడు. ఆరవ గుణలక్షణం ఆత్మపూర్ణుడు. ఆరవ గుణలక్షణం ఆత్మపూర్ణుడు. ఏడవ గుణలక్షణం యెహోవాయందు భయభక్తులు గలవాడు. ఏమిటండి ఏడవ లక్షణం? యెహోవాయందు భయభక్తులు గలవాడు. సరే, ఇప్పుడు మొదటి గుణలక్షణం చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, యెహోషువ మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం ఏమని చదువుకున్నామంటే, యెహోషువ మొదటి యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చును. ఇప్పుడు మోషే ఎవరంట? మోషే యొక్క పరిచారకుడైన యెహోషువ. యెహోషువ ఎవరండి? మోషే యొక్క పరిచారకుడు. పరిచారకుడు అంటే ఎవరంటే పనివాడు. మోషేకి పనివాడిగా ఉన్నాడు యెహోషువ. యెహోషువ ఎలా ఉన్నాడండి? మోషేకి పనివాడిగా. ఇప్పుడు మోషే ఉండి అమాలేకీలతో యుద్ధం చేయమని చెప్పినప్పుడు నిర్గమకాండం మరి 17వ అధ్యాయం ప్రకారంగా అమాలేకీలతో వెళ్ళి యుద్ధం చేసి అమాలేకీల్ని జయించి వచ్చాడు. చెప్పిన పని చేయటమే ఈ యొక్క పనివాని యొక్క బాధ్యత. ఇప్పుడు మోషే పరిచారకుడు యెహోషువ. మరి యెహోషువ పరిచారకుడు అంటే ఎవరు? పనివాడు. ఇప్పుడు నేను ఒక మంచి నాయకుడినిగా మొదటిగా తీర్చిదిద్దబడే ముందుగా ఒక పనివాడిగా ఉండాలి. యెహోషువ 20 లక్షల మందికి నాయకుడయ్యాడు. తర్వాత ముందు మాత్రం మోషేకి పరిచారకుడు, మోషే యొక్క పనివాడు. మోషే యొక్క పనివాడుగా ఉన్నాడు. అమాలేకీలతో యుద్ధం చేసి మోషే ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, మోషే సీనాయి కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి మోషే? సీనాయి కొండ పైన 40 దినాలు ఉపవాసం ఉండి, 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఈ యొక్క యెహోషువ ఆ కొండ కింద ఉండి ఆయన వచ్చే వరకు ఆయన కూడా గుడారాల నుండి బయటికి రావటం. మోషే కొండ మీద ప్రార్థన చేస్తుంటే యెహోషువ కొండ క్రింద ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు మరి ఉపవాసం ఉండి కొండ మీద ఉంటే ఆయన క్రింద కొండ కింద ఉండి 40 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. ఎవరైనా చేస్తారండి 40 దినాలు ఉపవాసంతో ప్రార్థన? మోషే ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థన చేశాడు.
ఇశ్రాయేలు ప్రజల కోసం, వారి క్షేమం కోసం, ఈరోజు దేవుని ఆలయానికి వచ్చిన నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. నా కుమార్తె బాగుండాలి, నా కుమారుడు బాగుండాలి, వారి జీవితంలో కష్టాలు, వారికి వచ్చే బాధలు, వారికి వచ్చే వ్యాధులు అన్ని తొలగిపోవాలి, వారు సంతోషంగా బ్రతకాలని మన కోసం ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. మోషే ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేస్తూ కొండ మీద ఉంటే యెహోషువ కొండ క్రింద ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమాకాండంలో మనం చూద్దాం ఆ విషయం. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఆ విషయం రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరుగు వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. యవనస్తుడు ఏం చేస్తున్నాడు? యెహోషువ గుడారంలో ఉండి వెలుపలికి రావట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు గుడారంలో ఉండి. కనుక ఒక నాయకుడు అవ్వాలి అంటే, నువ్వు ఒక మంచి దైవజనుడు అవ్వాలంటే, నువ్వు ఒక మంచి దైవజనురాలు అవ్వాలంటే, నీవు ఒక మంచి సాక్ష్యం కలిగి సంఘంలో ఎదగాలంటే మొదటిగా నీవు పరిచారకుడు అవ్వాలి. అంటే పని చేసే వ్యక్తిగా ఉండాలి, తగ్గించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రభు సన్నిధిలో భయంతో రావాలి, ప్రభు సన్నిధిలో వినయంతో రావాలి, ప్రభు సన్నిధికి మరి సమయానికి రావాలి, ప్రభువుని గౌరవించాలి. బయట మన ప్రభుత్వ పథకాలు ఏదైనా వస్తున్నాయి అంటే మనం ఏం చేస్తామంటే సమయానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ లేట్ అయితే వెళ్ళిపోతారేమో. మందిరానికి మాత్రం రాము సమయానికి. సమయం అనేది పాటించు. దేవునికి ఎవరు కావాలయ్యా అంటే భయపడే వాళ్ళు కావాలి. ఎవరు కావాలి? దేవునికి భయపడే వాళ్ళు కావాలి. దేవుని యందు వినయం కలిగిన వారు కావాలి. వణుకుచూ ఉన్న వాళ్ళు కావాలి. ఎవరైతే ఆయన సన్నిధిలో వణుకుచూ ఉంటారో వారినే నేను దృష్టించుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడంట? ఎవరైతే వణుకుచూ ఆయన సన్నిధికి వస్తారో వారిని దృష్టిస్తూ ఉన్నాడు. వినయము ఉంటేనే మనము పెద్ద ఉన్నత స్థితికి వెళ్తాం. ఎవరండి? ఎవరైనా చెప్పండి. వినయం లేకుండా, విధేయత లేకుండా ఎవరు ఎదగలేరండి, ఎవరు ఉన్నత స్థితికి వెళ్ళలేరు. అందరూ కూడా ఉన్నతమైన స్థితికి ఎదగాలి అని ఆశ కలిగి ఉంటే నేను కూడా వినయంగా ఉంటాను. నేను నా అత్తమామలకు లోబడతాను, నేను నా అమ్మా నాన్నకి లోబడతాను, నేను నా అన్నకి చెల్లి అక్కకి నేను లోబడతాను, నా బంధువులకి లోబడి నేను వాక్యానుసారంగా జీవిస్తాను అని విధేయత చూపించాలి. మొదటి విషయము వినయం. ఈ యొక్క యెహోషువలో వినయం ఉందా లేదండి? మోషే చెప్పిన పని చేస్తున్నాడా చేయట్లేదా? మోషే పరిచారకుడుగా ఉన్నాడు. అయితే ఈ యెహోషువ మొదటి అధ్యాయం అంతా కూడా మోషే తర్వాత ఎవరు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషే తర్వాత నాయకుడు ఎవరయ్యా అంటే యెహోషువ. యెహోషువ నాయకుడయ్యాడంటే కారణం ఎవరయ్యా అంటే యెహోషువలో ఉన్న విధేయత, వినయం వలన నాయకుడయ్యాడు. దేవుడు యెహోషువని గమనించాడు. మరి తన యొక్క యజమానుడు, తన యొక్క ఆత్మీయ మరి తండ్రి అయిన మోషే ఏమో కొండ మీద ప్రార్థన చేస్తుంటే యెహోషువనేమో గుడారంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాళెమునకు క్రింద ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండవది ప్రార్థనా పరుడు. రెండవ విషయం ఏమిటండి? ప్రార్థనా పరుడు. యెహోషువ గ్రంథంలోనే మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలోని మొదటి అధ్యాయము 8వ వచనాన్ని గమనించుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల
నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. చాలండి. నీవు ప్రార్థనా పరుడువు అయితే నువ్వేమి చేయాలంటే ప్రతి దినము కూడా ధ్యానించాలి. ఏమి ధ్యానించాలంటే గ్రంథమును. ఏం ధ్యానించాలండి? పరిశుద్ధ గ్రంథమును ధ్యానించాలి. నీవు ప్రార్థనా పరుడుగా ఎదగాలి అంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. 8వ వచనములో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నీ మార్గం వర్ధిల్లాలి, నీవు చేసే చేతి పని వర్ధిల్లాలి, నీ యొక్క ఆత్మీయ స్థితి వర్ధిల్లాలి. నీవు జీవితంలో ఎదగాలి అంటే నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపక తప్పిపోకూడదు. నీవు ఆ ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించి నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకుంటావు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారో వారు వారి జీవితాలను వర్ధిల్ల చేస్తారు. అమ్మా, అన్నం తినేది దేంతో తింటాం? నోటితో తింటాం. చేత్తోనా? అన్నం నోటితో తింటే కడుపు నిండుతుంది. కానీ దేవుని వాక్యం ఎలా తినాలో తెలుసా? చెవులతో తినాలి. ఎలా తినాలి? చెవులతో దేవుని వాక్యం తినాలి. అది ఆత్మకి బలం వస్తుంది. చెవులు ఎక్కువ దేవునికి ఇస్తున్నారా లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళ మాటలకు ఇస్తున్నారా? చెవులు ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు? దేవుడు అంటున్నాడు, చెవియొగ్గి నా మాట ఆలకించుడి. చెవి యొగ్గాలి. మరి ప్రకటన గ్రంథంలో అనేక సార్లు ఏమని అన్నాడంటే, చెవి గలవాడు నా మాట వినుగాక. ఏ చెవులు కావాలంటే వినే చెవులు కావాలి. వినుట వల్ల విశ్వాసము అధిక. వినాలి. నీ కడుపు నింపుకోవటానికి నోరు పనిచేస్తుంది బాగా, కానీ నీ ఆత్మ నింపుకోవటం చెవులు పనిచేయట్లేదు. నీ ఆత్మ నింపుకోవటానికి చెవులు బాగా పనిచేయాలి. చెవులతో ఎక్కువ వినాలి. వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఎవరైతే దివారాత్రములు దాన్ని ధ్యానిస్తారో వారి మార్గము చక్కగా వర్ధిల్లుతారంట. మార్గము యెహోషువ అని దేవుడు ఈ విధంగానే ధైర్యపరుస్తున్నాడు. 9వ ఆ విషయంలో ఏమంటున్నాడంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఎలా ఉంటావంట? నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఎప్పుడంటే ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు. ఇంకా దేవుడు ధైర్యపరుస్తూ ఏమంటున్నాడు? 9వ విషయం చూడండి. 9వ నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరమగలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఇంకేం కావాలండి? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటే ఇంకేం కావాలి? భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు నీకు తోడై ఉంటే ఇంకేం కావాలి? ఆకాశం మహాకాశాలే పట్టజాలని దేవుడు నీకు తోడై ఉంటే ఇంకేం కావాలి? నీ కోసము ప్రాణాన్నే పెడితే దేవుడు ఇంక నీకేం కావాలి? ఇన్ని చేసిన దేవుణ్ణి నీవు గణపరచవా? నీవు స్తుతించవా? నీవు విశ్వాసం ఉంచవా? ప్రార్థన చేయవా? వాక్యం చదవవా? ఇక్కడ యెహోషువ ప్రార్థనా పరుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయానికి వద్దాం. ఒకసారి ఏం జరిగిందంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 12 నుండి 14 వచనాల వరకు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు.
యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం దేవునికి. ఎందుకు చప్పట్లు కొట్టామంటే, ఒక నరుని ప్రార్థన మనవిని విని దేవుడు సూర్యుడిని ఒక రోజల్లా ఆపేశాడండి. సూర్యుడిని ఒక దినమెల్లా ఆపేశాడు. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు మరి యుద్ధం ఘోరంగా జరుగుతా ఉంది. అస్తమిస్తే యుద్ధం అయిపోద్ది. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, సూర్యుడా నీవు అయ్యాలోను, చంద్రుడా నీవు గిబియోనులోను నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పినప్పుడు మరి ఒక నరుని మనవిని వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. ఒక నరుని ప్రార్థన విని చంద్రుడిని సూర్యుడిని ఇద్దరిని ఆపేసాడు ఒక దినం వల్ల. అందుకు చప్పట్లు కొట్టావు. ఎందుకు కొట్టావండి? ఒక నరుని ప్రార్థన విని సూర్యుడిని ఒక దినమెల్లా ఆపేసి ఉన్నాడు. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూసారా? ప్రార్థనలో ఎంత బలం ఉందో చూసారా? ప్రార్థన చేయటం వల్ల నీ స్థితి మారుతుంది. ప్రార్థన చేయటం వల్ల నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. ప్రార్థన చేయటం వల్ల నీ జీవితంలో సమాధానం వస్తుంది. ప్రార్థన చేయటం వల్ల నీ జీవితంలో విజయము కలుగుతుంది. యెహోషువ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? సూర్యుడిని ఒక దినమెల్లా ఆపేశాడు. ఇంకా అంటున్నాడు, ఒక సూర్యుడిని ఆపేసిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. దేవుడు చప్పట్లు కొడదాం అందరము కూడా. ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. సూర్యుడు నిలిచిపోవటం అంటే సామాన్య విషయం అండి. ఎవరైనా చెయ్యి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపుతారా? కానీ ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తే, యెహోషువ సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము అని ప్రార్థన చేసినప్పుడు ఒక నరుడి ప్రార్థన యెహోవా దేవుడు విన్నాడండి. దేవుడు ఎంత గొప్పవాడు! ఇంకా ఒక ప్రార్థన వల్ల సూర్యుడిని ఆపాడంటే ఇక దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు ఆకాశంలో కొన్ని వేల కోట్ల నక్షత్రాలని కలుగు చేసి ఆ వేల కోట్ల నక్షత్రాల యొక్క ప్రతి పేరు కూడా స్పష్టంగా చెప్పగలడు దేవుడు. దేవుడు ఈ భూమి మీద 900 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 900 కోట్ల మంది ప్రజల పేరుతో సహా చెప్తాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడండి! ఎన్ని కోట్ల మంది ఉన్నారండి ఈ ప్రపంచంలో? 900 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మనకి ఒక 10 మంది పేర్లు చెప్పగలం అసలు స్పష్టంగా. సంఘానికి వచ్చే వాళ్ళు 10 మంది పేర్లు చదువుతామని నిలబడి. కానీ దేవుడు 900 కోట్ల మంది ప్రజల పేర్లతో సహా స్పష్టంగా చెప్పగలిగినంత జ్ఞానం, ఆయన జ్ఞానం కలిగిన దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు, ఆయన భూమి ఆకాశాలని కలుగు చేసిన దేవుడు. చప్పట్లు కొడదాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ ఆయనే కలుగు చేశాడు. ఈ భూమి మీద ఉన్న నిన్ను కానీ, నన్ను కానీ, నీ భర్తను కానీ, నా భార్యను కానీ, నీ యొక్క అత్తను కానీ, నీ మామను కానీ, నాకు ఇచ్చిన అత్తను కానీ, మామను కానీ, తల్లిదండ్రులు కానీ అందరినీ దేవుడే కలుగు చేశాడు. ఎవరు కలుగు చేశారండి? దేవుడి ఇవ్వంది ఏది రాదు మనకి. నీ ఇల్లైనా, నీ పొలమైనా, నీ ఉద్యోగమైనా, నీకున్న అందమైనా, నీకున్న ప్రతిదీ, వస్తువులైనా, నీ ఇంటి సామాన్లైనా ప్రతిదీ కూడా ఎవరు ఇవ్వాలండి? దేవుడు. బంగారం నాది, వెండి నాది, ఈ లోకంలో ఉన్నదంతా నాదే అంటున్నాడు దేవుడు. కాదని ఎవరన్నా అంటారా? ఎవరు అనలేదు, అవకాశం లేదు. ఇక్కడ ప్రార్థనా పరుడు యెహోషువ ప్రార్థనతో సూర్యుడిని ఆపేశాడు, చంద్రుని ఆపేశాడు, ఒక దినమంతా ఆపేశాడు. ఒక నరుని ప్రార్థన విని ఆ దినము వంటి దినము ఇక ముందైనను ఇప్పుడైనా ఇంకెప్పుడు లేదంటే ఇంతవరకు. ప్రపంచ సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు, ఒకసారి మరి ఒక కాల పట్టికలో ఒక దినం మిస్ అయిందండి. ప్రపంచ సైంటిస్టులు చెప్తూ ఒకసారి ఆ యొక్క పేపర్ కటింగ్ లో చూశారు, ఒక దినం మిస్ అయిందంట. ఆ దినం అదే దేవుడు ఆపేసినటువంటి దినం. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయంలోనికి వెళ్దాం, విశ్వాస వీరుడు. మూడో విషయం ఏంటండి? విశ్వాస వీరుడు. సంఖ్యాకాండంలోనికి వెళ్దాం, 13వ అధ్యాయం
యెహోషువకి ముందే వస్తుంది సంఖ్యాకాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం. 13వ అధ్యాయంలోనికి వెళ్దాం. 13వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలుననెను. చాలు. యోధా గోత్రంలో యెఫున్నె కుమారుడైన కాలేబు గురించి మనకు తెలియాలి. ఎవరి గురించి? యెఫున్నె కుమారుడైన కాలేబు గురించి తెలియాలి. తర్వాత ఎఫ్రాయిము గోత్రంలో నూను కుమారుడైన యెహోషువ. ఈ యెహోషువ, ఈ కాలేబులు ఎక్కడికి వెళ్ళారంటే కానాను దేశం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారంటే కానాను దేశం ఎలా ఉంది? ఇప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. ఏమని? కానాను దేశం ఇస్తానండి. అయితే 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు ఎర్ర సముద్రం దాటి, మరి వాళ్ళు అరణ్యంలో నుండి బయటకు వచ్చి ఆ పారాను అరణ్యమందు నిలిచి కాదేష్ బర్నేయ అనే ఊరొచ్చి వాళ్ళు అక్కడ నిలబడినప్పుడు 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే అక్కడ నుంచి కానాను దగ్గరలో సమీపంలో ఉంది. మోషేకి ఏం చెప్పాడంటే, మోషే పిస్గా కొండెక్కు, ఇక్కడ నుండి నీకు కానాను కనిపిస్తుంది అన్నాడు. ఆయన కొండెక్కి కానాను చూశాడు. కానాను దూరంగా చూశాడు. కానీ కానానులో నువ్వు ప్రవేశింపవు మోషే అంటాడు. అయ్యా, ఎందుకయ్యా? నేను కానానుకు వస్తానయ్యా, కానానులో ప్రవేశిస్తానయ్యా అని బ్రతిమలాడతాడు. లేదు మోషే, నీకు అవకాశం లేదు. నీ తర్వాత నాయకుడైన యెహోషువ కానానులోనికి తీసుకొని నీ ప్రజలందరిని వెళ్తాడని చెప్పి దేవుడు అంటాడు. అప్పుడు యెహోషువని ఏర్పాటు చేసి ఆయనతో పాటు కాలేబును కూడా పంపిస్తాడు. కాలేబు ఏమో యూదా గోత్రపు వాడు, మరి ఈ ఎఫ్రాయిము గోత్రపు వాడు యెహోషువ. అట్లా మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? 12 గోత్రాల్లో ఈ ఇద్దరు గోత్రాలు పేర్లు మనకు అవసరం కాబట్టి మనం చదువుకున్నాం. ఇంకా రూబేను గోత్రం, దాను గోత్రం, నఫ్తాలి గోత్రం, మరి మనస్సే గోత్రం, ఇట్లా ఎఫ్రాయిము గోత్రం, ఇట్లా గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల నుండి 12 మందిని, ఒక్కొక్కరు ప్రతి గోత్రానికి ముఖ్యుల్ని తీసుకొని వాళ్ళు కానానికి వెళ్ళి కానానులో భూమిని పరిశీలన చేయమన్నారు. ఏం పరిశీలన చేయమన్నారు అంటే, కానానులో ఆల్రెడీ 7 జాతుల మంది ఉన్నారు. యెబూసీయులు, హివ్వీయులు, పెరజ్జీయులు, హిత్తీయులు, ఇలాగా 7 జాతుల మంది ప్రజలు ఉన్నారు. కానానీయులు అక్కడ ఒక్కొక్కళ్ళు ఎంత ఎత్తుంటారంటే 7 అడుగుల, 8 అడుగుల, 9 అడుగులు ఎత్తుంటారు. ఈ బిల్డింగ్ మీద ఇంకా ఎత్తుంటారు. ఎన్ని అడుగులండి? గొల్లియాత్ ఎంత ఎత్తు తెలుసా? 6 మూరల జాన. సరే, గొల్లియాతు కంటే ఎత్తరులు ఉన్నారు. వాళ్ళని అనాకీలు అంటారు. ఏమంటారండి? నెఫీలీలు అంటారు. ఏమనంటారు? అనాకీలు, నెఫీలీలు. వీళ్ళందరూ ఎంత ఎత్తుంటారంటే ఒక్కొక్కళ్ళు మరి ఒక సుమారు మనలాంటి వాళ్ళు 3 అడుగులు అంటే 8 అడుగులు, 9 అడుగులు, 15 అడుగులు, 10 అడుగులు ఎత్తులో ఉంటారు. అంత ఎత్తైన వారిని చూసొస్తారు. చూసొచ్చి 10 మంది ఏం చెబుతారంటే మోషే దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు 20 లక్షల మంది ప్రజలు అందరు ఎక్కడున్నారు? కాదేషు బర్నేయ అనే ఊర్లో ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళు 10 మంది 40 రోజులు కానాను చుట్టూ తిరిగి వస్తారు. కానానులో ఉన్న ప్రజల్ని చూస్తారు, కానానులో ఉన్న పంట చూస్తారు, ద్రాక్ష గెలల్ని, అంజూరపు కాయల్ని, దానిమ్మ పండ్లని, అక్కడున్న అన్ని జాతుల 7 జాతుల ప్రజల్ని చూసి వాళ్ళు వచ్చి, అయ్యా, ఇశ్రాయేలు ముందు 20 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఇశ్రాయేలు ఉన్నారు? 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నాయకుడు ఎవరు? మోషే. మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా, కానాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే, అది మంచి దేశం. కానీ అందులో ఉన్నటువంటి జనులు చాలా ఎత్తరులయ్యా, వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళ కింద మనం మిడతల వలె ఉన్నాం. ఎలా ఉన్నామంట? మనం మిడతల్లాగా ఉన్నాం. మనల్ని వారు ఈజీగా చంపేస్తారు, తినేస్తారు. వాళ్ళకి మనం ఆహారం అయిపోతాం.
వాళ్ళ ఎదుట మనం నిలవలేం, మనం జయించలేం. దేవుడు ఏం చెప్పాడండి, నేను మీకు కానానుని ఇస్తానని చెప్పంటే దేవుడి మాట కూడా వాళ్ళు వినట్ల. దేవుడు అంతకు ముందు వాళ్ళకి 40 సంవత్సరాలు మన్నానిచ్చాడు. ఏమిచ్చాడు? మన్నాతో వాళ్ళు 40 సంవత్సరాలు భుజించి తిని శ్రేష్టంగా బ్రతికారు. తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చినప్పుడు దేవుని గొప్పతనం వాళ్ళు తెలుసుకోలే. మరి వాళ్ళు మారాలాంటి నీటిని, చేదైన నీటిని మధురంగా మార్చి దేవుడు నీళ్ళిస్తే అవన్నీ గుర్తుపెట్టుకోవట్లా. వాళ్ళకి మాంసం కావాలి, బాగా తినాలి అనుకుంటే సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించి మాంసం పెడితే వాటిని కూడా వాళ్ళు గుర్తించుకోవట్లా. ఎన్ని మేలులండి, ఎన్ని మేలులు, ఆశ్చర్యకర కార్యాలు ఎన్ని చేసినా వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా కానాను దేశం మనం జయించలేమంటున్నారు. అందులో ఉన్నటువంటి వారు చాలా ఎత్తర్లు అంటున్నారు. తర్వాత వచ్చిన చదువమ్మా 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. చూడండి, జనులకి 20 లక్షల మంది ప్రజలకి ఏ సమాచారం చదువుతున్నారు వీళ్ళు? చెడ్డ సమాచారం చదువుతున్నారు. ఏ సమాచారం అండి? ఏమని? అయ్యా కానాను దేశంలో ఉన్నత దేహులు వారు మన ప్రక్కన మనం మిడతల వలె ఉన్నాము, మన దృష్టికి మరి వారి దృష్టికి అట్లే ఉంటిమి అని. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ భయపడిపోయారు. ఇశ్రాయేల్ అందరూ ఏడుస్తున్నారు. ఇశ్రాయేల్ అందరూ మనము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మనకు అక్కడే బాగుంది, అక్కడ మనకి మాంసం దొరికింది, అక్కడ మనకి దోసకాయలు దొరికినాయి, దొండకాయలు దొరికినాయి, బీరకాయలు దొరికినాయి, మరి అక్కడ అన్ని రకాల ఆకుకూరలు దొరికినాయి, మనకు అక్కడే బాగుంది, ఒక నాయకుని నియమించుకుని మనం ఐగుప్తుకి వెళ్ళిపోదాం, ఈ యొక్క మోషే మనల్ని చంపటానికి తీసుకుని వచ్చాడు, కానాను దేశంలో ఉన్న జనులంతా మనల్ని చంపేస్తారంట అని చెప్పి భయపడిపోతారు, రాళ్ళు తీసుకుంటారు. ఎంతమంది రాళ్ళు తీసుకున్నారండి? 20 లక్షల మంది. వినాలండి జాగ్రత్తగా, అర్థం కాకపోతే మళ్ళీ చెబుతా. ఎన్ని లక్షల మంది తీసుకున్నారు రాళ్ళు? 20 లక్షల మంది రాళ్ళు తీసి మోషే మీదకి వచ్చారు కొట్టడానికి. మోషే వాళ్ళ ఎదుట మోకాళ్ళు ఊనాడు, మోకాళ్ళ మీద పడ్డాడు, అయ్యా కానాను దేశం దేవుడు మనకిస్తాడు అని చెప్పి. అయినా వినట్లా. వెంటనే ఈ యెహోషువ వచ్చాడు, యెహోషువ పక్కన కాలేబు వచ్చారు. వీళ్ళిద్దరు కూడా మోకాళ్ళుని, అయ్యలారా నా మాట వినండి, ఆ దేశము పాలు తేళ్లు ప్రవహించు దేశము, చాలా మంచి దేశము, దేవుడు మన యందు ఆనందించిన యెడల ఆ దేశాన్ని తప్పకుండా మనకిస్తాడు అని యెహోషువ కాలేబులు చొక్కాలు చించేసుకున్నారు. ఏం చించుకున్నారండి? వాళ్ళు షర్ట్లు, వాళ్ళ దుస్తులు చించేసుకుని వాళ్ళు సాగిలపడ్డారు. అయినా కానీ వినట్ల. రాళ్ళు తీసుకుని యెహోషువ మీద, కాలేబు మీద అంటున్నాడు. నిజంగా కాలేబుని గురించి దేవుడు ఏమన్నాడంటే, కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించిన వాడు. యెహోషువ కాలేబులు వీళ్ళిద్దరిని సమకాలీకులు, వీళ్ళిద్దరు కూడా మంచి నాయకులు. యెహోషువని దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు, కానీ కాలేబు కూడా నాయకుల్ని తయారు చేశాడు. ఆయన నాయకుడు అవ్వకపోయినా ఆయన తయారు చేశాడు. అయితే యెహోషువ కాలేబులు చొక్కాలు దించుకొని బతిమిలాడారు, అయ్యా మనం వెళ్ళగలం అంటే వాళ్ళ మాట వినకుండా రాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, యెహోషువ కాలేబుల మాట వాళ్ళు వినకుండా చెడ్డ సమాచారం అందించిన ఆ 10 మంది మాట విన్నారు. వీళ్ళిద్దరు మాట వినలా. మొత్తం ఎంతమంది? 12 మంది వెళ్ళారు కానాన్లో 12 మంది వెళ్తే, కానాన్లో ఉన్న ద్రాక్ష ఒక్క గెలంట ఇద్దరు మోసేవాళ్ళు. అంత పెద్ద ద్రాక్షాలు అక్కడ. దానిమ్మ పండ్లు భలే రుచిగా ఉంటాయంట. అక్కడ ఉన్నటువంటి అంజూరు పళ్ళు భలే తీయగా ఉంటాయంట. అంజూరు పళ్ళు తిన్నారండి? చాలా బాగుంటాయి, తినండి.
అంజూరు పళ్ళు అక్కడి నుంచి తీసుకుని వచ్చారు కొన్ని పళ్ళు. అక్కడ జనులు ఎంత ఎత్తర్లో అక్కడ ఈ వాళ్ళు కట్టుకున్న నివాసాలు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద నివాసాలు, మంచి భవనాలు భలే ఉన్నాయంట. అప్పట్లోనే బాగా కట్టించుకున్నారు మంచి మంచి భవనాలు. ఆ ఇళ్ళు చూసి, ఆ ప్రాకారాలు చూసి వీళ్ళు బెత్తరపోతున్నారు. అమ్మో, అంత ఎత్తైన ప్రాకారాలని మనం ఎలా జయించగలుగుతాం, ఆ జనులను మనమేడ జయిస్తామని భయపెట్టేస్తా ఉన్నాడు. అయితే యెహోషువ, మరి మన దేవుడు ఎంత దేవుడు అండి, భూమి మీద ఆయన పాదాలుంటే ఆకాశంలో ఆయన పీఠం ఉంటుంది, సింహాసనం. అంత గొప్ప దేవుడిని పక్కన పెట్టుకుంటే ఒక 10,000 మంది పక్కన ఎత్తర్లు ఉన్నారు. ఎంత ఎత్తుంటారు? 7 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు. ఒక 10,000 మంది ఉన్నారు. మన దేవుడు ఎంత ఉన్నాడు? భూమి మీద ఆయన పాదాలు, ఆకాశంలో ఆయన సింహాసనం. అంటే సింహాసనమే ఆకాశం అంటే ఇంకా ఆయన ఇంకెంత ఎత్తుంటాడు? మన దేవుడు మామూలు దేవుడు కాదండి. ఆయన శూన్యంలో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. అంత పెద్ద దేవుణ్ణి మనం పక్షాన పెట్టుకొని ఈ 10,000 మందో 20,000 మందో ఈ 10 లక్షల మందో ఎత్తర్లను చూసి భయపడతామా అని యెహోషువ విశ్వాసంతో పలికాడు. ఏమనంటే ఆ దేశం ఖచ్చితంగా మనకి దేవుడు ఇస్తాడు. ఇది విశ్వాసం అండి. విశ్వాసం అంటే ఏమిటంటే జరగదు, నీకు ఆ ఇల్లు రాదు అనుకుంటే ఆ ఇల్లు నీకు వస్తుంది. కానీ విశ్వాసం ఉండాలి నీకు. నాకు ఉద్యోగం లేదండి, కానీ నేను దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు, అందుకై కృతజ్ఞతలను ముందే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నా. ఉద్యోగం దేవుడు ఇచ్చేసాడు అంటే జరగదు అనుకున్నది జరిగితే అది విశ్వాసం. ఇక్కడ యెహోషువ విశ్వాసం గలవాడు గనుక ఈయన బట్టలు చించుకుని వాళ్ళ ముందు ఆ దేశం మనకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అంటే, కాలేబు యెహోషువాలు తప్ప మిగిలిన 10 మంది తెగులతో చచ్చిపోయారు. అక్కడికక్కడే దేవుడు చంపేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆ 10 మందిని వాళ్ళు చెడ్డ సమాచారం తెచ్చారు. నా గురించి వాళ్ళు మంచి మాటలు చెప్పలా. దేవుడి గురించి మనము మంచి మాటలు చెప్పాలి. దేవుడు గొప్పవాడనాలి. చాలా మంది దేవుడిని దూషిస్తూ, దేవునికి అవిధేయత చూపిస్తూ, దేవుడు ఎన్నో మేలులు చేస్తే నీకు త్రాగటానికి నీళ్లు ఇస్తుంది ఎవరు, నీవు తినటానికి ఆహారం ఇస్తుంది ఎవరు, నీకు ఉండటానికి నివాసం ఇస్తుంది ఎవరు, నిన్ను సంరక్షించడానికి నీకు భర్తనిచ్చింది ఎవరు, నీకు ఇచ్చిన ప్రతిదీ దేవుడి వల్లే కలిగిందని నీవు గుర్తించుకొని దేవునికి స్తుతులు చెప్పకుండా అవిధేయత చూపిస్తే, దూషిస్తే దేవుణ్ణి ఇలాగే ఉంటుంది. 10 మంది తెగులతో చచ్చిపోయారు అక్కడికక్కడే. వీళ్ళిద్దరిని బ్రతికించాడు. ఇంకా దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు అడ్డం తప్పుకో, ఈ 20 లక్షల మందిని నేను ఇప్పుడే చంపేస్తాను, నీ నుండి గొప్ప జనాన్ని నేను లేపుతాను అంటాడు. అయితే మోషే అడ్డుపడతాడు. అయ్యా ఆ పని చేయొద్దు, నువ్వు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఐగుప్తు దేశంలో ఎన్నో 10 రకాల తెగుళ్ళు తెప్పించి ఐగుప్తు దేవతల్ని గడగడలాడించి నువ్వు ఈ యొక్క గొప్ప రక్షణ నువ్వు ఇశ్రాయేలుకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళందరిని చంపేస్తే వాళ్ళ దేవుడు చేతగాని దేవుడు అంటారయ్యా, వద్దయ్యా వద్దయ్యా అని చెప్పి బ్రతిమలాడి మరి దేవుడిని ఆపుతాడు. మోషే అడ్డుపడతాడు. అప్పుడు మోషేతో అంటాడు, మోషే యెహోషువ కాలేబులు తప్ప కానానికి ఇంకెవ్వరు ప్రవేశించలేరు. ఎవ్వరు కూడా 20 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా చచ్చిపోయారు. ఎన్ని సంవత్సరాలు పైబడిన వాళ్ళండి? 20 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు అవిధేయత చూపించారు. 20 సంవత్సరాల క్రింద ఉన్న వాళ్ళు పెరిగేసరికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు అక్కడక్కడే తిప్పాడు. కానానికి వెంటనే వెళ్ళిపోవచ్చు. 2 సంవత్సరాలు కాదేశ్ బర్నియాకి వచ్చారు. అక్కడ నుండి ఇక కానానికి వెంటనే 1 సంవత్సరంలోనే వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు వెళ్ళలా. 40 సంవత్సరాలు అరణ్యంలోనే చుట్టూ తిరుగుతా ఉన్నారు. అక్కడక్కడే తిరిగారు. ఈ అరణ్యంలోనే అందరు రాలిపోయారు, మొత్తం చనిపోయారు. యెహోషువ కాలేబు తప్ప వీళ్ళిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారండి. ఇశ్రాయేలు కానాను దేశంలోకి ప్రవేశించింది ఇద్దరే. ఆ ఇద్దరు యెహోషువ, కాలేబు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరండి ఆ ఇద్దరు? యెహోషువ, కాలేబు. కానాను అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. పరలోకంలోనికి చేరాలి అంటే యెహోషువ, కాలేబు వంటి మనసు నీకు కావాలి. వాళ్ళు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించారు, దేవునికి ప్రార్థన చేశారు, దేవునికి విధేయత చూపించారు,
దేవునికి పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. మిగిలిన వారు ఆ యొక్క ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది రాలిపోయారు. వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పెరిగి పెద్దవారైనాక వాళ్ళని తీసుకెళ్ళాడు దేవుడు కానానికి. ఇశ్రాయేల్ ప్రజల్లో 20 సంవత్సరాలు పైబడిన వారందరూ రాలిపోయారు, చచ్చిపోయారు. అరణ్యంలోనే 40 సంవత్సరాలు అక్కడక్కడే తిప్పి వాళ్ళందరూ చనిపోయినాక అప్పుడు కానాను దేశానికి తీసుకెళ్ళాడండి. ఎప్పుడు తీసుకెళ్ళాడు? అందరూ చనిపోయిన తర్వాత. 4వ విషయంలోనికి వెళ్దాం. యుద్ధ వీరుడు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ విషయం యుద్ధ వీరుడు. యెహోషువ 12వ అధ్యాయం 24వ వచనం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ అమ్మా ఇది 24వ వచనం. అంటే యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోన్ రాజు, గెజేరు రాజు, దెబీర్ రాజు, గెదేరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేల్ రాజు, తప్పుయ రాజు, హేపేర్ రాజు, అఫేక్ రాజు, లషారోన్ రాజు, మాదోన్ రాజు, హాసోర్ రాజు, షిమ్రోన్ మేరోన్ రాజు, అక్షాప్ రాజు, తానాక్ రాజు, మెగిద్దో రాజు, కెదేష్ రాజు, కర్మేలులో యొక్నేయామ్ రాజు, దోరు మెట్టల్లో దోరు రాజు, గిల్గాల్లోని గోయిల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31 మంది రాజుల్ని యెహోషువ చంపేశాడండి. ఏం చేశాడు? యెహోషువ చంపేశాడు. యెహోషువ కానాన్లో ఉన్న 31 మంది రాజులు చంపేశాడు. కానాన్లో ఉన్న రాజులు వీళ్ళంతా. యెహోషువ మాట మీద నిలబడే వ్యక్తి అండి. ఎలా చెప్పగలవయ్యా యెహోషువ మాట మీద నిలబడగలిగే వ్యక్తి అంటే, ఒకసారి యెరికో వేగు చుట్టానికి 2 మనుషులను యెహోషువ పంపించాడు. ఆ యెరికో గోడ మీద ఒక వేశ్య ఉంది. ఆమె పేరు రాహాబు. ఆమె పేరు విన్నారండి ఎప్పుడైనా? రాహాబు వేశ్య. వీళ్ళు యెరికో దేశాన్ని వేగు చూసి, ఆ దేశంలో రాజులు, ఆ దేశంలో ప్రజలు, ఆ దేశంలో పంట పొలాలు, ఆ దేశంలో భూమి నివాసాలు అన్ని సంచరించి చూసి వెళ్తున్నప్పుడు యెరికో యొక్క సైనికులకి యెరికో రాజుకు తెలిసింది. యెరికో రాజు వారిని వెంబడించమంటే అప్పుడు రాహాబు ఇంటికి చేరారు వీళ్ళు. రాహాబు ఏం చేసిందంటే ఈ 2 మనుషుల్ని తన ఇంట్లో దాచిపెట్టి యెరికో రాజు యొక్క సైనికులు వచ్చినప్పుడు, అమ్మా నీ ఇంట్లో ఉన్నరా, ఆ 2 మనుషులను పంపించంటే, లేదయ్యా వాళ్ళు వచ్చిన మాట నిజమే గాని వాళ్ళు ఈ పొద్దుపోతున్న సమయంలోనే ఇలా ఆ ద్వారాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు తరిమితే ఖచ్చితంగా పట్టుకుంటారని అబద్ధం చెప్పి పంపించేసి అట్లా వారిద్దరిని రక్షించింది. అప్పుడు అంటుంది, అయ్యా మీ దేవుడు మామూలు దేవుడు కాదు, ఆమె ఒక వేశ్య, ఒక విగ్రహారాధికురాలు, అన్యురాలు. ఆమె ఏమంటుందంటే, మీ దేవుడు మామూలు దేవుడు కాదయ్యా, మీరు ఐగుప్తు దేశంలో నుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చటం మేము విన్న తర్వాత మా గుండెలు కరిగిపోయింది. ఏమైపోయినాయి అంట? గుండెలు కరిగిపోయినాయి అయ్యా. బాషాను రాజు అయిన మరి ఆ యొక్క రాజులకి వాళ్ళు చేసిన మీ దేవుడు చేసినటువంటి ఆ హతం చేసిన విధానాలు అవన్నీ కూడా విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మామూలు దేవుడు కాదయ్యా, ఈ యెరికోను కూడా ఖచ్చితంగా మీకు దేవుడు ఇస్తున్నాడు, మీరు మమ్మల్ని అప్పుడు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను రక్షించండి, నా కుటుంబం వాళ్ళని రక్షించండి అన్నప్పుడు, సరే అమ్మా రక్షిస్తాను, కాకపోతే మీరేం చేస్తారంటే ఒక ఎర్రని తొగర దారం ఒకటి నీ ఇంటికి కట్టుకొని నీ తల్లిదండ్రులను, నీ అక్క చెల్లెలు, నీ అన్న తమ్ముళ్ళను అందరిని ఇంట్లోకి పిలిపించుకొని యుద్ధం జరిగేటప్పుడు బయటికి రావద్దు అని చెప్తారు. అలాగే చేసిద్ది ఆమె. యెహోషువ యుద్ధం జరిగేటప్పుడు ఆ 2 వేగులు చూసిన వారిని పిలిపించి మాట మీద నిలబడిన వ్యక్తి ఖచ్చితంగా రాహాబుని, తన యొక్క కుటుంబం వాళ్ళని అందరిని తీసుకుని రక్షిస్తాడు యెహోషువ. యెహోషువలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే మాట మీద నిలబడే వ్యక్తి. క్రైస్తవులమైన మనము మాట మీద నిలబడాలండి. దేని మీద? మాట మీద. మనము మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చాలి. మాట ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మాట మీద నిలబడాలి. మనం ఒకవేళ మాట ఇచ్చి తప్పుకున్నామంటే అన్యులం అయిపోతాం, అంటే అవిధేయులం అయిపోతాం, అంటే దేవునికి అయిష్టం అయిపోతాం. అలాంటి లక్షణాలు మనలో ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే యెహోషువలో
చాలా మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. వేకువనే లేచి ప్రార్థన చేసే లక్షణం ఉంది. మరి తను బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు కూడా ఆయన ఎదుట నిలవలేడన్న విషయము ఆయనలో ఉంది. ఇంకా ఒక 5వ విషయంలోకి వెళ్దాం. ఒక నాయకుడు. 5వ విషయం ఏమిటండి? ఒక నాయకుడు, మంచి నాయకుడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఒకప్పుడు మోషే పరిచారకుడుగా ఉన్నటువంటి ఈ యెహోషువ ఇప్పుడు నాయకుడయ్యాడు. ఎలా నాయకుడయ్యాడో చూద్దాం. 34:9 ద్వితీయోపదేశకాండం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చూడండి చాలు. మోషే ఏం చేశాడంటే తన చేతుల్ని ఎవరి మీద మోపాడండి? ఎవరు చెప్పట్లా, వినట్లేదు. అయితే యెహోషువ మీద తన చేతుల్ని మోపాడు కనుక యెహోషువ ఏమయ్యాడు? జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. దేవుడు మోషే పరిచారకుడైన యెహోషువని నాయకునిగా చేసింది దేవుడే. మరి మోషే తన చేతుల్ని నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచమని చెప్పాడు. దేవుడు నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకు కూడా తోడై ఉంటానని చెప్పి ఉన్నాడు. అదే విధంగా 5వ వచనం, యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటినో ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును అని చెప్తున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యముగా నుండుము. చాలు. ఇక్కడ ఈ యొక్క వాగ్దానం మోషే మరి దేవుడు యెహోషువకి ఇస్తున్న వాగ్దానమే కాదండి, నీకు నాకు కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం. నీవు నేను కూడా మరి యెహోషువకు వలె మనము నాయకులంగా ఉండాలంటే మనము ఏం చేయాలి అంటే విధేయత చూపించాలి, ప్రార్థనా పరులంగా ఉండాలి, మంచి విశ్వాస వీరులంగా ఉండాలి, యుద్ధ నేర్పరులముగా యుద్ధం మరి చేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేయటం చప్పగా రానోళ్ళలాగా 2 మాటలు చేసి నిద్రలో ప్రార్థన చేస్తారు. కొంతమంది నిద్రపోతున్నారు చూడండి, నిద్రలో ప్రార్థన చేస్తూ ఉంటారు. నిద్రలో అంటే ఎలా? నిద్రలో ఏమైనా ప్రార్థన చేస్తారండి? ఏది నిద్రలో తోలటం తప్ప. అయితే దేవుడు నాయకుడిగా చేశాడంటే యెహోషువలో ఉన్నటువంటి గొప్పతనం కాదు, యెహోషువనే దేవుడు నాయకుడిగా చేశాడు. యెహోషువ ద్వారా కానానుని భూభాగాన్ని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి స్వాస్థ్యంగా పంచిపెట్టడానికి యెహోషువని నాయకుడిగా దేవుడు నియమించుకున్నాడు. ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే యెహోషువకి ఇవన్నీ సాధ్యపడాలంటే 6వ విషయం నేర్చుకుందాం, ఆత్మపూర్ణుడు. యెహోషువ ఆత్మపూర్ణుడుగా ఉండాడు కాబట్టి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని కానానులో భూభాగాన్ని పంచిపెట్టాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. అందరం చప్పట్లు కొడదామండి. దేవుడు ఆత్మపూర్ణుడిగా ఎవరిని చేశాడండి? యెహోషువని చేశాడు. యెహోషువ ఆత్మను పొందుకున్నాడు. ఆత్మను పొందుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏమండి, ఆత్మను పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. అంటే ఇలాంటి ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన. ప్రభు పాదాల వద్ద కన్నీళ్లు విడిచి విధేయతతో వినయంగా బ్రతిమిలాడుచు గోజాడుచు లోబడి ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మనిస్తాడు. ఆత్మనిచ్చిన తర్వాత నువ్వేది కోరితే అది దేవుడు ఇస్తాడండి. ముందు నీకు ఆత్మ కావాలి, ఆ తర్వాత నీవు ఆత్మను పొందిన తర్వాత నీవేదైనా చేయగలవు. ఇప్పుడు సంసోన్ ఉన్నాడు, గుండు గీసిన తర్వాత సంసోన్ ఏమైనా చేయగలిగాడండి? ఏమి చేయలేకపోయాడు గుండు గీసేసిన తర్వాత. సంసోను, నీ శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చారు అని దెలీలా తన తొడ మీద పడుకోబెట్టుకొని చెప్తే లేచాడు, ఏమి చేయలేకపోయాడు. వాళ్ళు వచ్చి 2 కత్తులతో 2 కళ్ళు పొడి చేశారు, కళ్ళు పోయినాయి. ఆత్మబలం పోతే ఏమి చేయలేదు.
ఆత్మబలం మనకు కావాలి అయ్యా అంటే ఏం చేయాలంటే విధేయత కలిగి ఉండాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దేవునికి లోబడాలి. అప్పుడు ఆత్మలో ఉన్నప్పుడైతే ఏం చేశాడు తెలుసా? 1000 మందిని ఒక్క దవడ, గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని కొట్టి చంపాడు. 1000 కేజీలు బరువున్న ఒక దర్వాజా, ఫిలిస్తీన్ల యొక్క ఒక దర్వాజాన్ని లేపుకొని వెళ్ళిపోయాడు. మరి ఎంతో మందిని 300 నక్కల్ని ఆయన పట్టుకొని వాటి తోకలకు ముళ్ళేసి దివిటీలు పెట్టి వారి ఫిలిస్తీన్ల పంట పొలాన్ని మొత్తం నాశనం చేశాడు. ఆత్మబలంతో ఉంటే ఇవన్నీ సాధ్యం. ఆత్మబలం పోతే కనీసం తనను తాను కూడా రక్షించుకోలేడు. ఇక్కడ ఆత్మను పొందినవాడు యెహోషువ. ఆత్మను ఎలా పొందాలయ్యా అంటే కన్నీటి ప్రార్థన. మనము దేవునికి లోబడి కన్నీటి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో బ్రతకాలి. మన జీవితము ఇతరుల మీద ఆధారపడకూడదు. ఎవరి మీద అండి? ఇతరుల వైపు మనం చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఇప్పుడు దేవుడేమో భూమి ఆకాశంలో మరి నిత్యంలాగా, భూమి ఒక కొన, ఈ యొక్క భూమి మీద ఒక కొన పరలోకంలో ఉంది దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకుని మనుషుల వైపు చూసామనుకో మన పనులు ఏది జరగవు. దేవుని వైపు చూడాలి. కనుక యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడు, ఆత్మబలం పొందినవాడు కనుక ధైర్యంగా ఉన్నాడు. యెహోషువకి ధైర్యం అండి, మామూలు ధైర్యం కాదు. 31 మంది కానాను రాజులను చంపాడంటే ధైర్యం ఉందా లేదా? ఎంత ధైర్యం ఉంటే చంపగలరు? నిజంగా యెహోషువ ఎదుట దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును అని చెప్పిన వాగ్దానం నెరవేరింది. ఎంత గొప్ప దేవుడు అండి. శరీరమును మరి యెహోషువ శరీర కార్యాలను కూడా జయించిన వాడు. శరీర కార్యాలు నిద్రమొద్దు, ప్రార్థన చేయి అనగానే నిద్ర వచ్చేసింది. వాక్యం చదువుదాం అనుకోగానే నిద్ర వచ్చేస్తుంది. మనం దేవుని యొక్క మాటలు విందాం అనుకోగానే నిద్ర వస్తుంది. ఇవన్నీ శరీర కార్యాలు. అంటే అమాలేకీయులు, యెహోషువ అమాలేకీయుల్ని జయించాడా లేదా? జయించాడు కదా. మనం మొదట్లోనే చదువుకున్నాం ఆ విషయాన్ని. యెహోషువను దేవుడు మొదటి అధ్యాయంలో ఆయన ధైర్యపరుస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయం అంతా కూడా యెహోషువని ధైర్యపరుస్తూ దేవుడు ఒక గొప్ప నాయకుడిని చేశాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. 7వ విషయంలోనికి వెళ్దాం. చివరి విషయం, యెహోవా యందు భయభక్తులు గలవాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సణుక్కొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్య మంది మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళుతామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోను ఇశ్రాయేళ్ల సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని, చాలండి, దేవుణ్ణి మీరు ఎంతగా అనుసరించారంటే బట్టలు చించుకుని. ఎవరైనా దేవాలయంకి వచ్చి బట్టలు చించుకున్నారండి ఎప్పుడన్నా? అంటే ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయం చించుకొని, అంటే ఆత్మీయంగా అర్థం ఏంటంటే కన్నీళ్లతో ప్రార్థన చేసి నీవు ప్రభు సన్నిధిలో నీ పూర్ణ హృదయముతో నిష్కపటంగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఏం చేయాలండి? నిష్కపటులుగా ఉండాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. హృదయం చించుకోవటం అంటే కన్నీటి ప్రార్థన చేయడం. ఏం చేయాలంటే నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిబిడ్డల కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించు. అప్పుడు నీ పసిపిల్లలు సంతోషంగా ఉంటారు. నీ పిల్లల కోసం ఏం చేయాలంటే నువ్వు హృదయం చించుకొని ప్రార్థించు. అలాగా ఈ యెహోషువ కాలేబులు నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వారు సమాజంలో మరి ఒక గొప్ప మాట పలికాడు. యెహోషువ గ్రంథం
24వ అధ్యాయం 15వ వచనంలో ఒక గొప్ప మాట యెహోషువ జీవితంలోనే ఎవ్వరు కూడా ఊహించినటువంటి ఒక మాట చెప్పాడు. ఆ మాటను మనం చూద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అందరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము అని అందరూ చప్పట్లు కొడదామండి. ఇక్కడ ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట యెహోషువ అంటూ ఉన్నాడు. యెహోషువ ఏమని అంటూ ఉన్నాడు అంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఇప్పుడు యెహోషువాని చూసి ఇశ్రాయేలులలో 20 లక్షల మంది కూడా, అయ్యా మేము కూడా నీ దేవుణ్ణే సేవిస్తాం, నీ దేవుణ్ణే వెంబడిస్తాం అని చెప్పి చాలా మంది ముందుకు వచ్చారు. చప్పట్లు కొడదాం. చూడండి, యెహోషువ ధైర్యంతో అంటూ ఉన్నాడు, యెహోవాను సేవించడం ఒకవేళ మీకు కీడని తోచిన యెడల నది అద్దరిన మీరు సేవించిన అమోరీల దేవతను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాలి. నీవు సేవిస్తున్నావు, నీ భర్త సేవిస్తున్నాడండి, నీవు సేవిస్తున్నావు దేవుణ్ణి. నీ యొక్క కుమారులు నీ కుమార్తెలు సేవిస్తున్నారా? నీవు సేవిస్తున్నావు. నీ యొక్క తల్లిదండ్రులు సేవిస్తున్నారా? నీవు సేవిస్తున్నావు. నీ అత్తమామలు సేవిస్తున్నారా? సేవించటం అంటే దేవుణ్ణి అనుసరించటం, దేవుణ్ణి నమ్మటం. ఎవరైతే యేసు రక్తమును త్రాగి ఆయన యొక్క శరీరమును తింటారో వాళ్ళకే నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. నమ్మి బాప్టిసం పొందిన వాడే రక్షింపబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడుతూ ఉంది అంటున్నాడు. కానీ ఇక్కడ యెహోషువ నేను నా ఇంటి వారును అంటున్నాడు. తనొక్కడే కాదు, తన ఇంటి వారందరిని కూడా మార్చుకున్నాడు. నీవు కూడా నీ ఇంటి వారందరినీ మార్చుకోవాలి. ఈ లోకంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు అన్నబడిన వారు, వీళ్ళందరూ నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వారు కాదు. ఈ లోకంలో ఏదో భోగభాగ్యాలు ఇవ్వగలుగుతారేమో కానీ నిత్య జీవనం ఇవ్వటానికి ఒక్క యేసు ప్రభుకు మాత్రమే సాధ్యమండి. అందుకే యేసుక్రీస్తు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడును రాలేడు. నిజముగా ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్ళగలము గాని మరి ఎవ్వరి ద్వారా పరలోకానికి వెళ్ళలేము. ప్రజల్ని మరి యెహోవా దేవుని వైపు అనేకుని త్రిప్పాడు యెహోషువ. అందుకని యెహోషువ 24వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం ఒకసారి చూద్దాం. 24వ వచనం, అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించుదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. చూసారా, యెహోషువ ఎప్పుడైతే సమాజంలో నిలబడి నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించుదామని అన్నారో అప్పుడు జనులందరూ కూడా ఏమని అంటున్నారంటే, జనులందరూ ఆయన దగ్గరకు వచ్చి మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటే విందుము అని యెహోషువతో చెప్పిరి. అలాంటి జీవితం మనం కూడా కావాలి, అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడండి. ఎన్ని సంవత్సరాలు? 110 సంవత్సరాలు. యెహోషువ మరి కానాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు మరి కానాను వెళ్ళి వేగు చూసి వచ్చాడు. మరి కానాన్లో చెడ్డ సమాచారం చెప్పడం వల్ల ఒక 40 సంవత్సరాలు అక్కడక్కడే అరణ్యంలో దేవుడు తిప్పాడు. అప్పటికి 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాల తర్వాత కానానులోని ప్రవేశింపజేశాడు. అక్కడ యుద్ధాలు జరిగించాడు. అక్కడ 30 సంవత్సరాలు అంటే 110 సంవత్సరాలు అక్కడ భూభాగాన్ని మరి 12 గోత్రాల వారికి సమపాళ్లుగా పంచిపెట్టాడు. ఒక బాధ్యతను నెరవేర్చి 110 ఏళ్లు బ్రతికి నిండు వృద్ధాప్యంలో యెహోషువ చనిపోయాడు. అది 29వ వచనం, 24వ అధ్యాయం 29వ వచనం రాయబడి ఉంది. కనుక యెహోషువ దేవుని యెడల గొప్ప వాంఛ గలవాడు. మనము కూడా దేవుని యెడల గొప్ప వాంఛ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు సమయం దొరికిద్దా, ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా, ఎప్పుడు సమయం దొరికిద్దా, ఎప్పుడు దేవుని వాక్యాన్ని విందామా, ఎప్పుడు సమయం దొరికిద్దా, ఎప్పుడు నూతన కొత్త గీతాలు పాటలు నేర్చుకుందామా అంటూ మన ఆత్మ పరితపించాలి. మనము దేవుని యెడల హృదయ వాంఛ కలిగి ఉండాలి.
మనము మరి భక్తులైన దావీదుకు వలె, అయ్యా నిన్ను గురించిన ఆసక్తి నన్ను పక్షిస్తుందయ్యా అంటూ ఉన్నాడు. మనము అలా ఆశతో బ్రతకాలి. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మనము దేవుని వాక్యం కోసము వెతకాలండి. అలా వెతికినప్పుడే మనకి దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. ముగింపులోకి వచ్చాము. యెహోషువలో ఉన్నటువంటి 7 మంచి గుణ లక్షణాలు మనం విన్నాం. ఆ మంచి గుణ లక్షణాలు నీలో ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ నీలో లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకో. ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? ఇంకా బాప్టిసం తీసుకోలేదు? ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్మలేదా? ఏ దినమున ఏమి సంభవిస్తుందో అది నీ వెరుగవు. మరి ఈ రోజు ఉంటాం, రేపు ఉండం. రేపు ఉంటామో ఉండమో తెలియదు. ఏ క్షణము ఏమి జరుగుతుందో నీకు తెలియదని దేవుడే చెప్తున్నాడు. రేపేమి సంభవించినో నీ వెరుగవు. కనుక ఏ దినమున కీడు ఆ దినమునకే చాలును అంటున్నాడు. మొదటి గుణలక్షణం వినయం, రెండవ గుణలక్షణం ప్రార్థన, మూడవ గుణలక్షణం విశ్వాసం, నాలుగవ గుణలక్షణం యుద్ధ వీరత్వం, ఐదవ గుణలక్షణం నాయకత్వం, మంచి నాయకత్వం, ఆరవ గుణలక్షణం ఒక ఆత్మపూర్ణుడు, ఏడవ గుణలక్షణము యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఈ 7 గుణలక్షణాల ద్వారా మన ఆత్మల్ని మనం పరిశీలన చేసుకుందాం. యెహోవా ఒక నరుని ప్రార్థన విని సూర్యుని ఆపినటువంటి ఆ దినము వంటి దినము ఇక ముందైనను ఇప్పుడైనను తరువాతనైనను ఇక అది జరగలేదండి. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనం అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము కనుక ఆ గొప్ప దేవుని అందరం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక్కసారి అందరం దేవుని స్తోత్రాలు తెలియపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబులాగా నిండు మనసుతో హృదయాన్ని చింపుకొని దేవుణ్ణి మనము అనుసరించాలి. బట్టలు చింపుకొని దేవుణ్ణి అనుసరించే వారముగా ఉండాలి. దేవుడు ఈ మాటలను మన ఆత్మీయ వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.